హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంగోండి మా అబ్బాయి ఆ రోజు లేడు, పెళ్ళికెళ్ళాడు. మా అమ్మ, నేను, మా అక్క, మా అక్కోళ్ళ అమ్మాయి, మా చెల్లోళ్ళ అమ్మాయి కూడా. మా చెల్లోళ్ళ అమ్మాయేనండి ఆ రోజు వీడియో తీసింది. ఆ పిల్ల ఏలూరు ఇచ్చామండి. బాబు కూడా అండి చెల్లోళ్ళ పిల్లకి. ఆమె తీసిందండి వీడియో. పెద్దమ్మ నేను తీస్తానని తీసిందండి. ఇగో నా పక్కన ఉన్న పిల్ల అండి, మా చెల్లోళ్ళ పిల్ల. ఆమె తీసింది. అప్పుడేమో మా మేనగోళ్ళ తీస్తుంది. మా చెల్లోళ్ళ పిల్ల అంతకుముందు మా చెల్లోళ్ళ పిల్లే తీసింది. ఆ తర్వాత ఇప్పుడు మా మేనగోళ్ళు తీసుకుని తీస్తుందండి వీడియో. మా అబ్బాయి లేడు, లేకపోతే మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి అండి ఆ పిల్లోడు. అందరం క్రిస్మస్కి వెళ్ళామండి అమ్మోళ్ళ ఇంటికి. అది అమ్మోళ్ళ ఇల్లు. మేమందరం కూడా గ్రూప్ ఫోటో దిగామండి. చర్చికి వెళ్తున్నాం చూడండి. అదిగోండి మా చెల్లోళ్ళ మనవడండి, అనూష వాళ్ళ అబ్బాయి. అదిగోండి మా మేనగోళ్ళ మేము. ఒక్కొక్కరు ఒకసారి మా చెల్లోళ్ళ పిల్ల తీస్తుంది, ఒక్కోసారిగా మా నాన్నండి అక్కడ కూర్చున్నది. ఒక్కోసారి మా చెల్లోళ్ళ పిల్ల తీస్తుందండి, ఒక్కోసారి ఏమో మా మేనగోళ్ళు తీస్తుందండి. ఏదో గుడి అండి, అది చర్చ్ అండి, అమ్మోళ్ళ ఊర్లో చర్చ్ అండి. చాలా బాగా ఉంటుందండి వాక్యం. అన్నయ్య అండి ఆయన వాక్యం చెప్పేది. ఇంకా టీసీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తారు. మా ఊర్లో వాళ్ళిద్దరండి. నేను టీసీ గారు చెప్తారండి. మా ఊర్లో నెలకోసారి అయ్యగారు వస్తారండి. అక్కడ పండగ కదండి, ప్రతి ఒక్కరు కూడా చాలా కళకళలాడుతూ ఉందండి గుడి. మా అన్నయ్య వాళ్ళ కూతురండి. అటు వెళ్ళి ఆమె వాళ్ళ మనవరాలు అది ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళ కూతురు ఆవిడ. ఇక మా అమ్మ అండి, ఇగో మా అక్క, ఇగో మా తమ్ముడు భార్య, అందరం కూడా చర్చికి వెళ్ళామండి. అదిగోండి చాలా ఇంకా జనం. మేము ఫస్టే వెళ్ళామండి, పండగ రోజు కదా, ఫస్ట్ వెళ్ళాలని ముందు ఫస్టే మా తమ్ముడు అండి, మా పెద్ద తమ్ముడు అయినా నుంచున్న ఆయన. ఇంకా వాళ్ళందరూ కూడా బంధువులేనండి, అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూనండి. వాళ్ళందరూ కూడా మా వాళ్ళు ఎక్కువండి, మా ఇంటి పేరటోళ్ళు ఎక్కువండి. అక్కడ పిల్లోళ్ళు మా అమ్మోళ్ళ ఇంటి పేరు ఎక్కువ వాళ్ళేనండి. అమ్మ వదిన ఎర్రచీర కట్టుకున్నామా. మా అందరూ ఎక్కువ శాతం ఎక్కువ కుటుంబం మాదేనండి అక్కడ అంకనగూడెంలో ఉన్నది. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. అదిగోండి నేను వెనకమాల ఉన్నానండి, అదిగో పక్కన మా అక్క పక్కన నేను ఉన్నానండి. ప్రతి సంవత్సరం ఆయన టీసీ గారండి, ఆయన కూడా గుళ్ళో బాగా చేస్తారండి. ప్రేయర్ కానీ వాక్యం చెప్పే విషయంలో. కేకులు ఎంతోమంది తీసుకొచ్చారండి. అందరూ కూడా ఎన్నో కేకులు కట్ చేశారండి. కేకులు, అరటిగెల అక్కడ పలారం అందరికీ పంచిపెట్టారండి. ఒక్కొక్కరికి. అదిగోండి మా మేనగోళ్ళు అదిగోండి హాయ్ చెప్తుంది. కేకులు గుళ్ళో పంచిపెడుతున్నారండి. అరటిపళ్ళు పంచిపెట్టారు ఫస్టు. మనిషికి 4 కాయల కాడికి అరటిపళ్ళు పంచిపెట్టారు. చానా 5, 6 గెలల పైనే వచ్చినాయండి అరటిపళ్ళు. తర్వాత కేకులండి, కేకు కట్ చేసి పెడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళకి. అదిగోండి మా అక్క నేను ఒక సాటున కూర్చున్నాం. మా అమ్మ అండి, ఏమేమో మా తమ్ముడు భార్య అండి, మా చెల్లోళ్ళ మనవడిని ఎత్తుకుంది, మా అనూషోళ్ళ బాబు అండి ఆయన. మా అనూషని ఇచ్చింది ఏలూరు అండి. మా అనూష తీసిందండి వీడియో అంతా కూడా. మా అబ్బాయి లేడని చెప్పే కదా, పెళ్ళికి వెళ్ళాడని చెప్పే కదండి, విజయవాడ పెళ్ళికి వెళ్ళాడు. మా అబ్బాయి లేడు, అందుకే మా చెల్లోళ్ళ పిల్ల కష్టపడి తీసిందండి వీడియో. వాళ్ళ బాబునేమో మా తమ్ముడు వాళ్ళ ఆవిడ ఎత్తుకుందండి. తర్వాత మేము ఫోటోలు దిగేటప్పుడు మళ్ళీ మా మేనగోళ్ళ తీసేదండి. మళ్ళీ మా మేనగోళ్ళు దిగేటప్పుడు మా అనూష తీసేదండి, మా చెల్లోళ్ళ పిల్ల. చాలా ఈ వీడియో చర్చిలోనండి. అదిగోండి దమ్ బిర్యానీ అండి, దమ్ బిర్యానీ ఎలా చేశారో ఏంటో ప్రాసెస్ చూడండి. మా అక్క చేసిందండి ఈసారి పండగ కదా, మా అక్క చేసింది దమ్ బిర్యానీ చేసిందండి. గుడికి వెళ్ళి వచ్చామండి. అదిగోండి భోజనం వడ్డిస్తుందండి. అందరు కూడా మాది పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ అని చెప్పే కదండి. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పే కదండి. ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేస్తాను. మా చెల్లి అయితే వేరే కంట్రీలో ఉందండి, చెల్లి లేదు. చెల్లి ఒకతే మిస్ అయిందండి. ఆయన మా చిన్న తమ్ముడండి, అమ్మాయికి తనంగా ఉంటాడు. ఆయన పెళ్ళిదనగా మా నాన్నగారండి, మా నాన్నగారు కూడా భోజనం చేస్తున్నారు. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. అదిగోండి మటను, గోంగూర వండారండి. మళ్ళీ చికెను వండారండి. దమ్ బిర్యానీలో మళ్ళీ చికెన్ వేసారండి. ఫిష్ ఇంకా వండలేదండి, గుడికి వెళ్ళాలి కదండి, పొద్దుటే తొందర లేట్ అయిపోతుందని గుడికి వెళ్ళాలని ఇంకా ఫిష్ వండలేదండి. సాయంత్రం వండుదామని అలా ఉంచారండి. మా అక్కే చేసిందండి. ఎలా చేసిందో ఏంటో చూడండి. అంగ మా అమ్మ అండి, నేను, అదిగోండి హాయ్ చెప్తుంది మా అమ్మ. హాయ్ చెప్పమన్నాము, హాయ్ చెప్తుంది చూడండి. అదో మా చిన్న తమ్ముడండి నా పక్కన కూర్చున్నాడు. మా అక్క ఒక్కొక్కరికి వడ్డిస్తుంది కదండి, పెద్దది కదండి. మా అక్క చేత్తోనే పండగకి వెళ్ళినప్పుడల్లా ఆమె చేత్తోనే వడ్డిస్తారు కదండి ఎప్పుడైనా. ఆమె చేసింది వంట కూడా, దమ్ బిర్యానీ చేసిందండి. మా అక్కకి ఎలా ఉందో ఏంటో మీరు చెప్పండి, మీరు ఏం తిన్నారో చెప్పండి. మేమైతే దమ్ బిర్యానీ, మటను, గోంగూర అండి, చికెన్ కర్రీ వండారండి. మేము తింటున్నాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా? మీది ఏం కూరో కాంబాక్స్లో పెట్టండి. లాంగ్ వీడియోలు కూడా చూడండి. ప్రతి చర్చిలు కూడా పెట్టాను నేను. నాకు తలలో ప్రాబ్లం అన్నారు కదా, దూరం వెళ్ళాలని వెళ్ళకూడదంటండి, ప్రయాణం చేయకూడదంట దూరం. అందుకే వెళ్ళట్లేదండి. వంటలు కూడా అవి కూడా పెడతాను చూడండి. ఇంకా పాత లాంగ్ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి మా మేనగోళ్ళండి. ఆయన మా పెద్ద తమ్ముడు వస్తున్నాడు. ఆయన చెప్తుంది చూడండి మా మేనగోళ్ళు. ఆయన మా పెద్ద తమ్ముడండి. మా పెద్ద తమ్ముడు కూడా భోజనం చేస్తున్నాడండి. చూడండి మా పెద్ద తమ్ముడు కూడా చూపిస్తాము. గుడికెళ్ళొచ్చి బట్టలు ఇడిసేసారండి ఎవరికాళ్ళే. మేమే అన్నం తిన్నాక ఎడవచ్చని. ఇంకా సాయంత్రం దాకా మా మేనగోళ్ళు ఊగుతుందండి ఉయ్యాల్లో. అదిగోండి మా పెద్ద తమ్ముడండి అన్నం తింటున్నాడు. బట్టలు ఇడిసేసాడు గుడికెళ్ళొచ్చి. షార్టును బన్నీ మీద ఉన్నాడండి. ఆయన నా తర్వాత ఆయనండి. మా అక్క కూతుర్నే ఇచ్చాము మా తమ్ముడికి. అదిగోండి ఆయన ఎంపీసీటీ అండి. మా తమ్ముడు ఆ ఊరికి దెందులూరు మండలానికి ఎంపీసీటీ అండి మా తమ్ముడు. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి. మా ఫ్యామిలీ అంతా అలా కూర్చుని తింటాం మా ఆనవాయితీ అండి. ఎప్పుడైనా అయ్యిగోండి దమ్ బిర్యానీ పీసులు. మేము తిన్నాం, మీరు తిన్నారా ఫ్రెండ్స్ అంటున్నానండి. మాకంతా మా ఫ్యామిలీ ఒక చోట కూర్చొని తింటాం మా ఆనవాయితీ అండి ఎప్పుడైనా. మాది పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ ఇది. మా అమ్మోళ్ళది ఫ్యామిలీ కూడా, వాళ్ళ అక్క చెల్లి ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ అండి. మా అమ్మోళ్ళది కూడా, మాది కూడా పెద్ద ఫ్యామిలీ అండి. మా అక్క చేత్తోనే పెడుతుందండి పెద్దది కాబట్టి. మా అక్క తర్వాత నేనండి. నా తర్వాత మా తమ్ముడు ఇందాక అన్నం తింటున్నాడు కదా ఆయనండి. నేను తర్వాత చెల్లండి వేరే కంట్రీలో ఉంది. తర్వాత నా పక్కన కూర్చున్న మా తమ్ముడు అమాయకుడు అని చెప్పే కదా, అదిగోండి మా అమ్మని కూడా హాయ్ చెప్పమంటున్నాము చెప్తుందండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి. లాంగ్ వీడియోలు కూడా మీరు చూడండి. ఇంకా గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు కూడా పెడతానండి. నాకు కూడా మంచిగా నయం అవ్వాలని మీరు ప్రేయర్ చేయండి. మీరు అందరు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా గొప్ప గొప్ప వంటలు పెడతామండి. గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు కూడా నాకు నయం అయ్యాక వెళ్తామండి. దూరం అయితే ఇప్పుడు ఇంతలో వెళ్ళకూడదంటండి నేను. బాగా తల తిప్పటంను, తలనొప్పి, మెడ లాగటం కూడా అండి. మొన్న అసలే పడిపోయాను. ఇంకా ఇంట్లో పని కూడా మా బాబే చేస్తున్నాడండి మా అబ్బాయి. మా అమ్మాయికి ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు కదా. ఇప్పుడు సంటి పిల్ల తల్లి కదా, 10వ నెల అదిగోండి మా చెల్లోళ్ళ పిల్ల, మా అక్కోళ్ళ పిల్ల. అదే తీస్తుందండి మా అనుష. అదే కష్టపడి ఆ రోజు తీసింది వీడియో. మా అబ్బాయి లేడు కదా, ఊరెళ్ళాడు. ఆ రోజు పెళ్ళికి వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళి అని విజయవాడ పెళ్ళికి వెళ్ళాడండి మా అబ్బాయి. ఆమె మా అక్కోళ్ళ మా చెల్లోళ్ళ పిల్లే తీసిందండి. అదిగోండి తింటున్నాము. మా చిన్న తమ్ముడు నేనండి తినేది. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ప్రేయర్ చేయండి. నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి, తగ్గిపోవాలని ప్రేయర్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోలు చూడండి, షార్ట్లు చూడండి. మీరు సపోర్ట్ చేస్తేనేనండి వీడియోలు. అయితే మా నాన్న కూడా తింటున్నారు అన్నం. అదిగోండి మా అక్కోళ్ళ పిల్ల తమ్ముడికే ఇచ్చామని చెప్పాం కదా. మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేయండి, ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు గొప్ప పుణ్యక్షేత్రాలన్నీ పెడతామండి. అగా మా పెద్ద తమ్ముడిని మళ్ళీ చూపిస్తున్నాం. ఈయనేనండి ఎంపీసీటీ గారు. అక్కోళ్ళ కూతురునే ఇచ్చామండి. ఒక పిల్లండి బాబు చనిపోయాడని చెప్పే కదా. ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.